ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన రామకృష్ణ సార్, శ్రీదేవి మ్యామ్ అండ్ అచ్యుత్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్. సో అదర్వైజ్ నేను చాలా మిస్ అయిపోయేవాడిని. సో బికాస్ నేను కూడా మీలో ఒక్కడినే. సో పెద్దలు మాట్లాడిన ఒక్కొక్క మాట సో నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. సో నాట్ జస్ట్ దట్, సో నేను యంగ్గా ఉన్నప్పటి నుంచే లైక్ స్వామి వివేకానందకి లైక్ ఒక లైక్ స్ట్రాంగ్ డివోటీని. సో చాలా విషయాలు నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేను ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్స్లో ఆ మార్గాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాను. సో కానీ ఈరోజు ఇలా మీ అందరినీ కలుసుకోవడం అండ్ 71st యానివర్సరీ, సో నాట్ ఎ స్మాల్ జర్నీ. సో చాలా మందిని ఈ జర్నీలో ఇన్స్పైర్ చేసి ఉంటారు. సో మాలాంటి వాళ్ళు ఎంతో మందిని క్రియేట్ చేసి ఉంటారు. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ లైక్ మేనేజ్మెంట్ 71 years యానివర్సరీకి. సో ఇకపోతే సో సిన్స్ నేను స్కూల్స్ we can give a big round of clap for the whole management. సో నేను స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో జస్ట్ I'll not take definitely 20 minutes or something like that. So I understand. So ఒక 10 minutes లోపలే, సో I'll try to close it. ఎడ్యుకేషన్ అన్నది చాలా మీనింగ్స్లో మనం చూస్తూ ఉంటాం. కానీ స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అని అంటారు. అంటే ఎడ్యుకేషన్ అనేది మనం బయట ఎక్కడో వెతుక్కునేది కాదు, మనలో ఉన్న శక్తిని బయటికి వెలికి తీయడమే సరైన విద్య అని మనం అందరూ అనుకుంటూ ఉంటాం, స్వామి వివేకానంద గారు చెప్పినట్లు. ఈ రోజు నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే, మనం ఉంటున్నది 21st century, రైట్? సో ఈ 21st centuryలో ఉన్న పిల్లలకి లేదా మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, ఏది సరైన విద్య అన్న దాని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. సో బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బిల్డింగ్ అని అంటారు స్వామి వివేకానంద, అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ నేషన్ బిల్డింగ్ అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ గివింగ్ అంటారు, మ్యాన్ మేకింగ్ అంటారు. సో ఇవన్నీ ఏంటి అని మనం చూస్తే, వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిజిటల్ ఏజ్, రైట్? మన చేతిలో అన్నీ ఉన్నాయి ఇప్పుడు, అవునా? అన్నీ ఉన్నాయి, ఏఐ ఉంది, బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉన్నాయి. సో ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు మనకి గైడ్ చేయడానికి. కానీ మన దగ్గర లేనిదేంటి, ఆర్ మనం దేనికోసం స్ట్రగుల్ అవుతున్నాము అంటే, ఒక డైరెక్షన్ కోసం, ఒక పర్పస్ కోసం, వాల్యూస్ కోసం స్ట్రగుల్ అవుతున్నాం మనం. సో దిస్ షుడ్ బి యాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్, నేను మీకు లైక్ వీళ్ళకి మధ్యలో ఉన్నాను ఆల్మోస్ట్. సో యాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మిస్సింగ్ టుడే ఇస్ నాట్ నాలెడ్జ్ బట్ ల్యాక్ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్. అవునా కదా? ఇండియా అన్నది యంగెస్ట్ కంట్రీ అని అంటారు. వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఇన్ ఇండియా? మీరు వినే ఉంటారు. యావరేజ్ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుంది మంది ఇండియాలో? ఎనీ గెస్? 35? నో. 25? నో. 29, రైట్? సో 29 అన్నది యావరేజ్ ఏజ్ గ్రూప్. చైనా, యుఎస్ఏ, జపాన్ మీరు చూసారంటే 50 సంవత్సరాలు, 49 సంవత్సరాలు ఉంటుంది. బట్ ఇండియాలో మాత్రమే యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది 29 years ఉంది. అంటే మన ఇండియాకి ఈ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఏ లెవెల్లో ఉన్నట్టు, రైట్? సో ఇండియా నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అవ్వడానికి అన్ని రకాల మనకు అర్హత ఉంది, బికాస్ ఆఫ్ ద యూత్ దట్ వీ హ్యావ్. కానీ ఇలాంటి యంగ్ జనరేషన్ ఎక్కువ మంది ఉన్న కంట్రీ, ఇంకా మనం సార్ అన్నట్టు లైక్ స్వామీజీ అన్నట్టు ఇంకా డెవలపింగ్ అని ఎందుకు అంటున్నాము అంటే, బికాస్ వీ సమ్టైమ్స్ ఫీల్ పవర్లెస్. యంగ్ జనరేషన్ ఉంది, కానీ we don't have a right direction. So that is why ఇలాంటి అసోసియేషన్స్ లైక్ ఇలాంటి రామకృష్ణ మిషన్స్ మట్, సో దే ఆర్ ట్రైంగ్ టు గివ్ us lot of direction in this process. So then what I want to tell you today is, ఎడ్యుకేషన్ మెయిన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చామో ఈరోజు, మన చేతిలో ఎన్ని సంవత్సరాలు చదువుతాం మీకేమైనా ఐడియా ఉందా? నర్సరీ నుంచి చదువు స్టార్ట్ చేసి ఉంటాం కదా మనం, నర్సరీ నుంచి. సో నర్సరీ నుంచి 12th క్లాస్ దాకా 15 సంవత్సరాలు
స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంటాం. దాని తర్వాత 3 years or 4 years అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్, దెన్ మళ్ళా పీజీ చేస్తే ఒక 2 years, ఇలా ఒక 23 years దాకా చదువుతూనే ఉంటాం. కానీ బయటకు వచ్చేసరికి క్లూలెస్ ఉంటాం. ఈ ప్రపంచంలో ఎంటర్ అయ్యేసరికి ఏం చేయాలి, ఏ జాబ్లోకి వెళ్ళాలి, ఎవరి దగ్గర జాబ్ చేయాలి, నాకు ఏది రైట్ అనే కన్ఫ్యూజన్లోనే ఉంటాం. మీరు వినే ఉంటారు, ఏదైనా ఒక పనిని మనం కంటిన్యూస్ ఒక 1000 గంటలు దాని మీద స్పెండ్ చేస్తే దాంతో మాస్టర్ అవుతామంట. మరి 23 సంవత్సరాలు చేస్తున్నామే స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది, స్టిల్ మనం ఎందుకు క్లారిటీ లేకుండా ఉంటుంది? బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ వీఆర్ ఇన్. అవునా కదా? మనం ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చేప, ఒక లయన్, ఒక ఎలిఫెంట్, ఒక మంకీ, వీళ్ళందరినీ కలిసి ముందర కూర్చోబెట్టి చెట్టు ఎక్కమని ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది? అందరూ ఎక్కగలరా చెట్టు? వీఆర్ లైక్ దాట్, రైట్? మనమంతా ఒక్కొక్క ఇండివిజువల్. మనందరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఒక్కొక్క పర్పస్ కోసం మనం పుట్టింటాం. కానీ మనందరికి ఒకటే రకమైన చదువు, ఒకటే రకమైన ఎగ్జామ్స్, ఒకటే రకమైన డిగ్రీస్. దానికే మన చేజ్, మన రేస్, మన లైఫ్ అంతా సరిపోతుంది. దెన్ మనకి ఏది కరెక్ట్, ఏది చేస్తే మనం ముందుకు వెళ్ళగలం అన్నది ఐడెంటిఫై చేసుకోవడానికి టైం ఎక్కడుంది ఈ రేస్ లో? అవునా కదా? సో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి బయటికి రావాలి. స్వామి వివేకానంద గారు కంటిన్యూస్ గా ఇదే చెప్తూ వచ్చారు. అవునా? కానీ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూస్తే ఈ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నేను దేన్ని తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ బికాస్ ఐఎమ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, నేను అబ్జర్వ్ చేసి చూస్తే చాలా స్కూల్స్, కాలేజెస్ వీటి నుంచి డివేట్ అయిపోయినాయి. ఏదైతే రైట్ ఎడ్యుకేషన్ దాని నుంచి డివేట్ అయిపోయి మెయిన్ గా దేని మీద ఫోకస్ జరుగుతుంటది? ఎగ్జామ్స్ మీద. అవునా కదా? పిల్లల్ని ఎందుకు చదువుకుంటున్నాం అంటే, సార్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని అంటే, అరే ఎగ్జామ్స్ కోసం కాదు కదా, మన లైఫ్ కోసం కదా నేర్చుకోవాలి నాలెడ్జ్ ని. సో ఎగ్జామ్స్ కోసం, సర్టిఫికెట్స్ కోసం, జాబ్ కోసం, ఏదైనా ఒక మంచి కాలేజీలో సీట్ కోసం మాత్రమే మనం చదువు అయిపోయింది, కానీ మన లైఫ్ కోసం మనం చదువుకోవట్లేదు, మన నెక్స్ట్ తరాన్ని చదివించట్లేదు. సో దిస్ ఈజ్ వై నేను కూడా అన్నిటిని వదిలేసి ఒక స్కూల్ ఫీల్డ్ లోకి వచ్చే, సార్ ఇందాక ఇంట్రడ్యూస్ చేశారు, IIM లో చదివాను. IIM అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్స్. సో అక్కడ MBA చేశాను. చాలా మంది నన్ను ఇప్పటికీ అదే అడుగుతుంటారు, అరే IIM లో చదివావు, నెలకు ఒక 10 లక్షలు వస్తుంది, చేసుకోకుండా ఒక స్కూల్ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చావు, నువ్వే సొంతంగా స్కూల్స్ ఎందుకు పెడుతున్నావు? సో నేను ఇదొక్కటే గట్టిగా నమ్ముతున్నా, అంటే ఎడ్యుకేషన్ అన్నది రైట్ గా ఇవ్వగలిగితేనే నెక్స్ట్ లెవెల్ చేంజ్ అన్నది పాసిబుల్. అది నా వంతు కృషిగా నేను చేస్తున్నాను. సో దాంతో పాటు లైక్ UK, ఫిన్లాండ్, ఇలా అంతా చాలా వరకు కంట్రీస్ బెస్ట్ ఎడ్యుకేషన్ మోడల్స్ ని రీసెర్చ్ చేసి మన ఇండియాకి ఏదైతే సూటబుల్ అవుతుంది, దీన్ని మనం ఎలా కస్టమైజ్ చేయొచ్చు అని ప్రీ స్కూల్స్ లెవెల్ నుంచి, అంటే 2 years పిల్లల దగ్గర నుంచి ఇంపాక్ట్ అనేది మనం ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్స్, ఫ్యూచర్ ఆన్ స్మార్ట్ స్కూల్స్ అన్న ద్వారా మనం క్రియేట్ చేస్తూ వస్తున్నాం. అండ్ దీంతో పాటు we have started something called యంగ్ ఫౌండర్స్ మూవ్మెంట్. యంగ్ ఫౌండర్స్ మూవ్మెంట్ అన్నది ఎందుకు స్టార్ట్ చేశాను అనేది మీకు చెప్తాను నేను. మన టెక్నాలజీ అన్నది ఎలా మారుతుందో మీకు తెలుసు కదా. మీరు చిన్నప్పుడు మొబైల్ ఫోన్ ఎలా ఉండేది, ఈ రోజు మొబైల్ ఫోన్ ఎలా ఉంది, రేపొద్దున టెక్నాలజీ ఎలా ఉంటుందో మీకు తెలుసా? అంటే మనం మైండ్ లో ఒకరితో మాట్లాడాలి అని అనుకుంటే ముందర కనబడతారంటే డైరెక్ట్ గా మాట్లాడేసేయచ్చు అంట. దాన్నే బ్రెయిన్ కంప్యూటర్ మ్యాపింగ్ అని అంటారు, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని. సో ఒక టెక్నాలజీ ఇలా మారుతుంది, కార్లు మారుతున్నాయి, ప్రపంచం మారుతోంది, జాబ్స్. ఈ రోజు మనం పిల్లలకి ఏదైతే మనం చదువు నేర్పిస్తారో, రేపొద్దున ఇంజనీర్ అవ్వాలరా, డాక్టర్ అవ్వాలరా, టీచర్ అవ్వాలరా అని చెప్తున్న జాబ్స్ ఫ్యూచర్ లో ఉంటాయి అనుకుంటున్నారా? ఉండవు. మీరే చిన్నప్పుడు ఒకటి అనుకుంటారు, ఈ రోజు వచ్చి ఒక పని చేస్తుంటారు, ఒకటి చదువుకో అంటాం, ఇంకొక పని చేస్తాం. సో దేనికి పొంతన ఉండట్లేదు. అండ్ మీరు విన్నారా, లాస్ట్ సంవత్సరంలో 10 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. 10 లక్షల మందిని. రీసెంట్ గా 2 months ago 2 lakh people ని ఉద్యోగాల నుంచి తీసేశారు. టెక్నాలజీ వల్ల కావచ్చు, AI వల్ల కావచ్చు, ఆర్ సో కాస్ట్ కటింగ్ కావచ్చు, వేరియస్ రీజన్స్ ద్వారా ప్రపంచం అన్నది అన్సర్టైన్ గా ఉంది. అంటే రేపొద్దున ఏం జరుగుతుంది అన్నది క్లారిటీ రావట్లేదు. ఇలాంటి సమయాల్లో పిల్లలకి మనం ఇచ్చే ఎడ్యుకేషన్ రేపొద్దున పనికి వస్తుందా లేదా అన్నదే మన మెయిన్ థింగ్. సో దానికోసమనే మేము ఏం చేసామంటే యంగ్ ఫౌండర్స్ మూవ్మెంట్ అని, అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయడానికి,
ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి? సొంతంగా మనమే బిజినెస్ లోకి దిగడం. సో ఇందాక స్వామీజీ చెప్తూ నిన్నారు, జాబ్ సీకర్స్ కాదు మనకి కావాల్సింది, జాబ్ క్రియేటర్స్ అని. మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం వెయిట్ చేయడం కాదు, మనమే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగిన పొజిషన్ కి మనం ముందుకు వెళ్ళాలని. స్వామి వివేకానంద గారు చెప్పింది కూడా నేను ఈ తరానికి అప్లై అయ్యేలాగా చెప్పాలి అంటే ఆంటర్ప్రినర్షిప్ అనే చెప్తాను. స్వామీజీ సెడ్ కరేజ్ గా ఉండాలి, బ్రేవ్ గా ఉండాలి. మనం అనుకున్నది సాధించాలి అంటే పక్కన వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలి. నేషన్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్. ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్, క్యారెక్టర్స్ తో, మంచి వాల్యూస్ తో పక్కన వాళ్ళకు ఉపయోగపడే బిజినెస్లు చేయడం. నేను ఈ తరానికి చెప్పాలి అంటే స్వామీజీ గారు చెప్పినట్లు ఆంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయాలి అని చెప్తాను. సో మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడుతూ ఒక సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎవరు మనకి ఉద్యోగం ఇస్తారు అన్నది కాదు మన క్వశ్చన్. మన కంట్రీలో ఉన్న ఏ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయగలం, లేదా మన విలేజ్ లో, మన టౌన్ లో ఉన్న ఏ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళగలిగితేనే నిజమైన ప్రోగ్రెస్ అన్నది మనం సాధించగలుగుతాం. సో యూనో చాలా మంది అంటుంటారు, ఈ షిప్లు తయారు చేస్తుంటారు కదా, ఈ షిప్ అన్నది హార్బర్ లో కట్టేసి ఉంచితే ఉపయోగపడుతుందా, ఆర్ ఇట్ హ్యాస్ టు సెయిల్? షిప్స్ ఆర్ మేడ్ ఫర్ వాట్? ఫర్ సెయిలింగ్, రైట్? షిప్స్ ఆర్ మేడ్ ఫర్ సెయిలింగ్. సో అరే టైడ్స్ ఉంటాయి, గాలులు ఉంటాయి, వర్ల్పూల్స్ వస్తాయి, మనం మునిగిపోతాం అని చెప్పి షిప్ ని హార్బర్ కేసి కట్టేస్తే ఎలా ఉంటది? ఉపయోగం లేదు కదా. ఈవెన్ మనం ఎందుకు పుట్టాం? వీఆర్ బార్న్ టు రీచ్ అవర్ హైయెస్ట్ వర్షన్, రైట్? దట్స్ వాట్ స్వామి వివేకానంద సేస్. Realize what is your true potential. Correct? Swamiji always says, give me 100 youth, I'll transform the country. ఇండియానే మారిస్తే నాకు 100 యూత్ ఇవ్వండి అని. ఎంత మంది యూత్ ఉన్నాం మనం మన ఊరిని మార్చలేమా? If you want to take the inspiration from Swami Vivekananda, let's start becoming an entrepreneur, not just becoming an employee, a job seeker గా మానేసి మనమే సొంతంగా ఏం స్టార్ట్ చేద్దాం, ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం, మన కంట్రీకి ఎలా ఉపయోగపడదాం అన్నది ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ నే నేను స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాను. 3rd క్లాస్ నుంచి పిల్లలకి ఆంటర్ప్రెన్యూర్షిప్ ని నేర్పిస్తున్నాం. రియల్ బిజినెస్ వాళ్ళ చేత స్టార్ట్ చేపించి దాని ద్వారా పిల్లల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ని, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్కిల్ ని మేము క్రియేట్ చేస్తూ మన కరికులంలో ఇది భాగంగా చేస్తూ యంగ్ ఫౌండర్స్ మూవ్మెంట్ అన్న దాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాం మేము. సో దానికి we also need your support, because మీరు ఒక 10 మందికి చెప్పగలగాలి ఆంటర్ప్రెన్యూర్షిప్ యొక్క గొప్పతనం. అండ్ స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ప్రతి ప్రిన్సిపల్ ని మనం లైఫ్ లో అప్లై చేసుకుంటూ ఇంకా 10 మంది దగ్గరికి మీరు తీసుకెళ్తారని ఆశిస్తూ I want to close my session and thank you so much for all the people who has given me this opportunity. So thank you Sridevi ma'am especially. So ma'am is a big inspiration to me. So నేను కాలేజ్ లో విద్యానికేతన్ లో ఇక్కడ ఇంజనీరింగ్ చదివినప్పుడు without ma'am's support I am not what I am today, I can tell you that. So ma'am played a role of Ramakrishna Paramahamsa in Vivekananda role in my life. So I got a direction and then we are working also. Thank you so much.